అమ్మో, ఎంత లడ్డో కదూ. అవును, ప్రపంచంలోనే అత్యంత భారీ లడ్డు ఇది. బరువు అంటారా, అక్షరాల 7,160 కిలోలు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర్ ఘాట్ రాజమహేంద్రిలో కొలువైన గణనాథుడి సన్నిధిలో పూజలందుకుంటోంది. తాపేశ్వరంలోని శ్రీ భక్తాంజనేయ స్వీట్ సంస్థ ఈ భారీ లడ్డూను తయారు చేసింది. 16 మంది వినాయక మాలలు ధరించి మరీ ఈ లడ్డూను తయారు చేశారు. ఇంత పెద్ద పరిణామంలో లడ్డూ తయారు చేయడం ఓ ప్రత్యేకత అయితే, కేవలం 12 గంటల్లోపే పూర్తి చేయడం మరో విశేషం. 7,160 కిలోల బరువున్న ఈ లడ్డూ తయారీలో 2,200 కిలోల చక్కెర, 1,800 కిలోల శనగపిండి, మరో 1,800 కిలోల నెయ్యి, 500 కిలోల పటికి బెల్లం, 400 కిలోల జీడిపప్పు, 300 కిలోల బాదం, 10 కిలోల పచ్చకర్పూరం, 40 కిలోల యాలకులు ఉపయోగించారు. లడ్డూ పైభాగంలో స్వీట్ పేస్ట్ తో బుల్లి గణపయ్యను ముద్దాడుతున్న శివుడు పార్వతులను తీర్చిదిద్దిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేవలం గిన్నీస్ రికార్డుల కోసమే కాకుండా ఈసారి ఈ మహాలడ్డూ సమైక్యాంధ్ర నినాదము వినిపిస్తోంది. పుష్కర్ ఘాట్ గోదావరి తీరంలో జరుగుతున్నటువంటి రాజమహేంద్రి ఉత్సవాలు ఖచ్చితంగా ఈ సమైక్య నినాదానికి ఒక ఊపిరినిస్తాయి, స్ఫూర్తినిస్తాయి అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ సమైక్య లడ్డూని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సమైక్యాంధ్ర వర్ధిల్లాలి అనేటటువంటి ఒక జెండాతోటి ఇక్కడ కొలువయ్యి ప్రతి ఒక్కరిని ఆకాంక్షని తీర్చడానికి సిద్ధంగా ఉండడం అన్నది నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. వినాయక చవితి వేడుకలకు ఏటేటా లడ్డూ పరిణామం పెంచుతూ గత 3 ఏళ్లు గిన్నీస్ రికార్డులు సొంతం చేసుకుంటోంది తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్ సంస్థ. సాక్షి న్యూస్, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా.